హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. హిందూ సాంప్రదాయంలోనూ దైవ దర్శనం నిమిత్తం ఆలయానికి వెళ్ళిన వెంటనే ముందుగా సాక్షాత్కరించేది ధ్వజస్తంభం. ఏ గుడిలో అయినా దేవునితో పాటు పూజలు ప్రార్థనలు అందుకుంటూ ఉంటాయి ధ్వజస్తంభాలు. అయితే ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి గర్భగుడిలోని దేవుణ్ణి దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది. మరి ఇంతకు అసలు ధ్వజస్తంభం ఎలా తయారు చేస్తారు? దాదాపు అన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు పెడతారు, మరియు ధ్వజస్తంభాన్ని ఎందుకు పూజించాలి వంటి చారిత్రక కథతో పాటు ధ్వజస్తంభ పూజ నియమాలకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ధ్వజస్తంభ ఆవిర్భావానికి సంబంధించిన పురాణ కథను తెలుసుకున్నట్లయితే, యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనిస్తున్న కృష్ణుడు అతనికి తను గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవ బ్రాహ్మణులను సంతుష్టుల్ని చేసి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేసుకోమని సలహా ఇస్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరస వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగస్వమును నకుల సహదేవుల సైన్యంతో యాగస్వ రక్షకులై బయలుదేరారు. ఈ యాగస్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది. ఆ సమయంలో మణిపుర రాజ్యాన్ని మయూరధ్వజుడు పాలించేవాడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచాడు. మయూరధ్వజుని కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగస్వమును గమనించి దానిని బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుని జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించగా అందుకు ఆ సింహం మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభువులు మా యందు దయతలచి తమ శరీరమును సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు మాయ రూపంలోని శ్రీకృష్ణుడు ధర్మరాజు. వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధిస్తాడు మయూరధ్వజునికి. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్య సుతులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి ఆశ్చర్యపోతాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అని అన్నాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపాటు పడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపమును చూపి మయూరధ్వజుని ఏదైనా వరం కోరుకోమనగా, పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికాడు. మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందును గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరైతే ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపమవుతుంది అంటూ అనుగ్రహించారు. ఇక ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఆచారమైపోయింది. సో ఇది ఆలయాల్లో ధ్వజస్తంభాల ఏర్పాటు వెనుక అసలు కథ. ఇక ధ్వజస్తంభ తయారీ విశిష్టతలను పరిశీలించినట్లయితే, మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్ష శాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ దారువు చెక్కను కూడా నీళ్లలో ధాన్యంలో ఉంచి ఆ తర్వాత ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే.
మూల విరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు కూడా ఇవ్వరట. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు ఉంది. దీనిని దారుబేరం అని కూడా పిలుస్తారు. విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది అని నమ్ముతారు. ధ్వజస్తంభానికి కూడా బలిహరణలు, అర్చనలు జరుగుతుంటాయి. ఇలా ఆలయాల్లో ధ్వజస్తంభం తన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ధ్వజస్తంభ విశిష్టత, తయారీ, అలాగే ధ్వజస్తంభ ఏర్పాటు వెనుక దాగిన వాస్తవాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Base.